కాకినాడ రంగరాయర్ మెడికల్ కాలేజీలో లైంగిక ఆరోపణల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రోబయాలజీ టెక్నీషియన్ జిమ్మీ రాజు, బయోకెమిస్ట్రీ ఎల్టీ గోపాలకృష్ణ, పాథాలజీ ఎల్టీ ప్రసాద్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి పరారీలో ఉన్నారు. ఇప్పటికే ఆయన లీవ్ పెట్టినట్టు తెలుస్తోంది. లైంగిక ఆరోపణలు రావడంతో సెలవులను హెచ్ఓడి రిజెక్ట్ చేశారు. మరోవైపు మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ఆయన కోసం గాలిస్తున్నారు. తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు మిగతా ముగ్గురు. కాకినాడ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై అధికారులకు నివేదిక కోరారు చంద్రబాబు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించిన విద్యార్థినులపై ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, అదేవిధంగా ల్యాబ్ అటెండర్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఇదే డిపార్ట్మెంట్కి చెందిన హెచ్ఓడి శ్రీవాణి మేడం ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, అసలు ఏంటి విద్యార్థులు ఫస్ట్ మీ దృష్టికి తీసుకొచ్చారో ఏం చెప్పారు? నా దృష్టికి 8th నాడు 3:30కి మా అసిస్టెంట్ ప్రొఫెసర్ని తీసుకుని ఒక గ్రూప్ ఆఫ్ వొకేషనల్ ఎంఎల్టీ అమ్మాయిలు వచ్చారండి. వచ్చి ఇలా కళ్యాణ్ చక్రవర్తి అనే ఎల్ఏ మమ్మల్ని ఫిజికల్గా టచ్ చేసి పనులు చెప్తున్నాడు, అది మాకు ఇబ్బందికరంగా ఉందనే విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. సో నేను ఇక్కడికి 23rd జూన్ నా విధుల్లో జాయిన్ అయ్యాను. ఎస్ఎంసి విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. సో నాకు ఆయన గురించి ఓన్లీ 8th నాడే సమాచారం అందింది. వెంటనే 9th మార్నింగ్ అతన్ని పిలిపించి అతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నీ బిహేవియర్ బాగాలేదు, స్టూడెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు, నీ పద్ధతి మార్చుకోవాలి, అలా ప్రవర్తించడానికి వీలు లేదు అని కఠినంగా చెప్పాను. స్టూడెంట్స్కి ఈయన నేర్పించాల్సి ఉంటుంది, ల్యాబ్ కావచ్చు, అదేవిధంగా ఇతర మెడికల్ పరంగా కానీ. అతను నేర్పించడం కాదు కానీ ఓపీలో అతన్ని పోస్ట్ చేశారు. అంతకుముందు ఐపీలో ఉండేవాడంట, ఓపీలో నేను రాకముందే పోస్ట్ చేశారు. అతను కొన్ని పనులు వాళ్ళతో చేయించుకుంటారు కానీ నేర్పించేది ఏం పెద్ద ఉండదు, ఎల్ఏగా పెద్ద ఉండదు. అంటే అతను ఏమని చెప్పాడు మేడం, ఇలా స్టూడెంట్స్ దాదాపు 50 మంది, ఒకళ్ళు ఇద్దరు అయితే అది వేరే విషయం, పర్సనల్గా అనుకోవచ్చు, కానీ ఒక 50 మంది ఒక్కసారిగా కంప్లైంట్ ఇచ్చారంటే అతని రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అతను నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను మేడం ఇక నుంచి, కానీ నేను ఉద్దేశపూర్వకంగా అలా ఎప్పుడు చేయలేదు. నాకు పెళ్ళైన పిల్లలు ఉన్నారు, నేను కొంత ఏజ్లో కూడా పెద్దవాడిని, వాళ్ళని నా పిల్లలుగా చూస్తాను తప్పించి దురుద్దేశాలు నాకు లేవు అని చెప్పాడు. బట్ నీ మీద కంప్లైంట్ వచ్చింది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పాను. ప్రిన్సిపల్ దృష్టికి వెళ్ళి ఈమెయిల్ ఇచ్చారు అని చెప్పారు. మేము 9th అంటే ఈరోజు 11th కదా, నిన్న ప్రిన్సిపాల్కి కూడా విషయం తెలిసింది కానీ నేను డైరెక్ట్గా ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను ప్రిన్సిపల్ గారితో. స్టూడెంట్స్ వస్తున్నారు మేడం, యథావిధిగా తమ పనులు కానీ అదేవిధంగా జీజేహెచ్కి వస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారు మేడం ఈ ఇష్యూ గురించి? ఈ ఇష్యూ గురించి తర్వాత నన్ను ఎవరు సంప్రదించలేదు. ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అంటే లీవ్లో కూడా ఉన్నారా? లీవ్లో ఉన్నాను, నేను లీవ్ క్యాన్సిల్ చేశాను. బికాస్ అలిగేషన్స్ ఉన్నప్పుడు ఐ కాంట్ గివ్ యూ లీవ్ అని చెప్పాను. లీవ్ కూడా క్యాన్సిల్ చేశాను. ఈరోజు రాలేదండి, సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో వస్తూ ఉంది. మొత్తానికైతే రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ దాదాపు ఒక 50 మంది గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా కళ్యాణ్ చక్రవర్తి అదేవిధంగా మిగతా ముగ్గురిపై కూడా అలిగేషన్ చేస్తున్నారు, తమతో అసభ్యకరంగా ప్రవర్తించడం, అదేవిధంగా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మిస్బిహేవ్ చేయడం చేస్తున్నారని ఇప్పటికే రంగరాయ కాలేజ్ దృష్టికి తీసుకెళ్లారు. దానికి సంబంధించి 10 మందితో కమిటీ చేశారు. ప్రస్తుతానికైతే కళ్యాణ్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన లీవ్లో ఉన్నారు, కానీ ఎలిగేషన్స్ వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి కాబట్టి లీవ్ కూడా క్యాన్సిల్ చేశామని మేడం చేతన పరిస్థితి. ప్రకాష్తో సాయి సుధీర్ అంటే కాకినాడ నుంచి.